హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం, నమస్కారం, వనకం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ లైవ్ వేయడం కారణం ఏంటంటే ఒక చిన్న మాట చెప్దామని వచ్చినాను. మా రాజు ఈ మధ్య లైవ్లలో పులిహోర కలుపుతున్నాడు. ఏ ఆడోళ్ళు వచ్చి నాకు పడతారా అన్నట్టు పులిహోర కలుపుతున్నారు. నేను సాపర పోయినా కదా 4 నెలలు, ఆకలి మీద ఉన్నాడు పాపం. ఏం చేస్తాడు? ఇప్పుడు నేను వచ్చినాను కదా, ఆకలి తీర్చేస్తాను, రంజాన్ అయిపోయినా నుంచి ఇంకా ఇబ్బంది ఏం లేదు, జస్ట్ ఉంది ఈ నెల రేపు నెలని ఈ 2 నెలలు ఓపిక పడితే మా రాజు ఆకలిని తీర్చేస్తా. వేరే వాళ్ళు పులిహోర కలిపిన వాళ్ళు ఆకలి తీర్చినారనుకో మీరే భస్వం అయిపోతారు. ఎందుకైతారు తెలుసా? నేను ఊరుకోను. నేను రాజు కావాలని చెప్పి చాలామందితో గొడవ పడినాను. లాస్ట్కు నా మొగిన్తో కూడా గొడవ పడినాను. ఇండియా పోయి సాపర్కి పోయి కూడా మా అమ్మతో, మా తమ్మునితో, నా ఫ్యామిలీతో అందరితో గొడవ పడినాను. రాజు లైఫ్లోకి ఇంకొకరు ఎవరైనా వచ్చినారంటే నేను ఎంతవరకైనా తెగిస్తాను. ముందే చెప్తున్నా, ఎవరే కానీ రాజు లైఫ్లోకి ఎవరైనా వచ్చినారంటే నేను ఊరుకున్నది అయితే జరగదు, సరేనా? లాస్ట్కు నాకు కట్టుకున్న ముగింతో కూడా నేను గొడవ పడినా. ఇదే టిక్టాక్లోనే ఈయన పులిహోర కలుపుతున్నాడు. ఎవరైనా కానీ ఆడోళ్ళు అతనికి లొంగినారంటే నేనైతే ఊరుకోను, సరేనా? ఎందుకంటే నేను చెప్పి నాకు చాలా అయిపోయింది. ఎందుకంటే నేను వేరే ఇల్లు, కొత్త ఇల్లు వచ్చినాక 2 మంత్ నాకు చుట్టూ లేదు. 2 మంత్ తర్వాత రంజాన్ అయిపోయినాక నాకు చుట్టూ ఉంది. నాకు ఈ బతాకా రావాలా, మళ్ళీ రంజాను ఈ 2 నెలలు అయిపోతే నేను నా దారిలోకి నేను తెచ్చుకుంటాను. అయిపో పులిహోరలు కలుపుతున్నాడు. ఏడాది ఎవరి దగ్గర పోతాడని కొద్దిగా భీతిగా ఉంది. ఎందుకంటే నేనైతే చుట్టూ అనేది వస్తే కిల్లి ఆడించాలని ఆడించేస్తాను. రాజుకి ముడిచి తన ప్యాంట్లోనే చుట్టేస్తాను నేను మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు నేను ఈడ ఉన్నానని తోక తిప్పుతున్నాడు, సాపర పోయినానని తోక తిప్పుతున్నాడు, సరేనా ఫ్రెండ్స్? మీ మంచిగా చెప్తున్నా, మా రాజు ఆకలి తీర్చడానికి నేనున్నాను. ఇంకొకరు బలిపశు కావద్దండి. మా రాజు మంచోడు, సరేనా? నాకు చాలా ఇష్టం మా రాజు అంటే. మా రాజు లేదు నేను ఉండలేను. నేను అసలు నా మైండ్ అంతా నేను పని చేస్తున్నానే కానీ మా రాజునే నా మైండ్లో వస్తున్నాడు. ఏ పని చేసినా కూడా నాకు మా రాజునే గుర్తుకు వస్తున్నాడు. నాకు అసలు పనే చేయని బుద్ధిపట్ల. కానీ ఏమంటే ఇదే టెన్షన్ అయిపోతుంది. మా రాజు ఇంకొకరికి పులిహోర కలుపుతున్నాడు, దూరం అయిపోతాడని ఒక దిక్కు బీతి అయిపోతుంది. ఏం చేయాలా? పాతిళ్ళు అయినంటే నేను కూడా కొద్దిగా మేడం కడిగి బయటికి 10 నిమిషాలు వచ్చేసి మా రాజుకి తాట తీసినిందో. ఏమంటే ఇంట్లో ఉన్నాను కదా, వేరే ఇల్లు, కొత్త ఇల్లు కాబట్టి నేను కూడా కొద్దిగా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. రంజాన్ అయిపోయేందరికే మళ్ళీ మళ్ళీ నాకు చుట్టూ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, సరేనా? అది ఓకే ఫ్రెండ్స్. రాజు నీకు కూడా చెప్తున్నా, పులిహోర కలిపినా వనుకో తాట తీసి ముడిచి నీ ప్యాంటు చుట్టూ పెడతా. నేను చెప్తానా, నాకు గాన అన్యాయం చేసి నాకు గాన మోసం చేసినావు అనుకో ఊరుకుండేదైతే జరగదు. భద్రం, జాగ్రత్తగా ఉండు. పులిహోరలు కలపడం మానుకుంటే బాగుంటుంది. లేదనుకో నా సంగతి తెలుసు కదా, నేను తెగించాను. ఎంతవరకైనా ఇది ఎంతవరకు పోతుంది, ఇది మంచిగా ఇది చేయడానికి కూడా ఆలోచించాను నేను.